తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నితిన్ నబీన్ ప్రసంగం వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన బీజేపీకి కీలకంగా ఉంది. ఇక ఆ పార్టీ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సభ సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి ప్రజలతో పార్టీ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నితిన్ నబీన్ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలుకుతున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్ బయలుదేరి వెళ్తారు. మరిన్ని డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ పార్టీ సన్నద్ధమైంది. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా చూసుకుంటే కొత్తగా ఎన్నుకోబడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి రాబోతున్నారు. అందుకు సంబంధించి బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలోనే మొదటి సభ ఆయన ఏదైతే అధ్యక్ష పదవి బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు మొదటిసారి మహబూబ్ నగర్కి వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఆయన మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివార్లో ఉన్నటువంటి ఎన్డీఎస్ కళాశాల మైదానానికి రాబోతున్నారు. అక్కడ దాదాపు గంట పాటు ఆయన గడపనున్నారు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కావడంతో దాదాపుగా 20,000 మంది కూడా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యేలా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఎంపీగా ఉన్నటువంటి డీకేఆర్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కాబట్టి లిమిటెడ్ గా ఇక్కడ అనుమతిస్తున్నారు. దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉన్నటువంటి 5 జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. 20,000 మంది వరకు కూడా బూత్ స్థాయి కార్యకర్తలు వస్తున్నారు. అయితే మొదటిసారి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మొదటిసారి అధ్యక్ష పదవి చేపట్టి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటిసారిగా తెలంగాణకి రాబోతున్న నేపథ్యంలో దీనిపైన కూడా భారీగా అంచనా గురించి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లాలకు చెందినటువంటి బీజేపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూస్తుంటే దాదాపు గంట పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒక్కొక్క ఆయన ప్రసంగించున్నారు. దీనికి సంబంధించిన బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టే మహబూబ్ నగర్ లో ఇప్పటికే ఎంపీ పదవి గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడే ఎన్నికల శంకరారావు ముగిసేందుకు కూడా ఇదిగో ఈ సమావేశం దోహదపడుతుంది. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అది ఎంపీతో పాటు నార్కర్నూలు పార్లమెంట్ లో కూడా 2వ స్థానంలో కూడా బీజేపీ ఇచ్చింది. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ప్రతిష్టంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంకరారావు కూడా మోగించారని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అదే కాకుండా కూడా చాలా వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా చాలా కార్యక్రమాలు కూడా మొదటిగానే ఇక్కడి నుంచే బీజేపీ శ్రేణులు ప్రారంభిస్తున్నారు. ఆ దిశగా చూస్తున్నట్టే ఈ కార్యక్రమం కూడా ఏదో జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో అది పూర్తి స్థాయిలో బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 70 స్థానాలలో కూడా సర్పంచ్ అభ్యర్థులు కూడా బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తున్నట్టే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ లో బలంగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొద్దిసేపుగా అంటే మరికొంత బలోపేతం చేస్తే కనుక పూర్తి స్థాయిలో ఆశించిన స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంటారన్న ఉద్దేశంతో కూడా మహబూబ్ నగర్ లో ఆయన అడుగుపెట్టబోతున్నారు. ఈ సభ కూడా అందుకు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తున్నట్టయితే కార్యకర్తల్లో ఉత్తేజం నింపే విధంగా కూడా నితిన్ నబీన్ సింహ కూడా మరి కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ఆయన దిశానిర్దేశం చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో బలం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు 18 మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా మహబూబ్ నగర్ నుంచి ఆయన ఎన్నికల శంకరారావు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనే మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆశించిన స్థానాల్లో కూడా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా స్థానాలను కూడా గెలుచుకునేందుకు కూడా
పూర్తి స్థాయిలో అంటే మహబూబ్నగర్ కార్పొరేషన్ తో పాటు మిగతా అన్ని స్థానాల్లో కూడా 18 మున్సిపాలిటీలో కూడా బీజేపీ కింద ఏరే విషయంలో కూడా కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటలకు నితిన్ నబీ సింహ మహబూబ్నగర్ రాబోతున్నారు. అక్కడ దాదాపు గంట పాటు అంటే ఇక్కడ జిల్లా నేతలు రాష్ట్ర నేతలు మాట్లాడిన తర్వాత 3 గంటలకు ఆయన ఇక్కడ ప్రసంగించాలన్నారు. దాదాపు 45 నిమిషాలు కూడా ఆయన ప్రసంగం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు రైట్ పూర్తి స్థాయిలో రైట్ నరేంద్రచారి.